వ్యూవర్స్, మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా? ఈరోజు మనం దంతాలు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. దంతాల యొక్క రంగు మారడం వలన నలుగురిలో మాట్లాడడానికి కానీ నవ్వడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంటాం. తెల్లగా ఉండే దంతాలు కాస్త రంగు మారటం వలన చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దంతాలు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడానికి గల కారణాలు మరియు దంతాలపై ఏర్పడిన పసుపు రంగు తొలగించే బెస్ట్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దంతాల యొక్క రంగు మారడానికి ముఖ్యమైన కారణాలు పొగాకు, వివిధ రకములైన టీ అండ్ కాఫీలు, డార్క్ కలర్డ్ ఫ్రూట్స్, వైన్స్. వీటిలో మొదటిది పొగాకు. పొగాకులో ఉండే నికోటిన్ దంతాలపై పసుపు రంగు మరియు గోధుమ రంగులో మరకలు వస్తాయి. వీటిని పోగొట్టడం కూడా చాలా కష్టమే. రెండవది వివిధ రకముల టీ అండ్ కాఫీలు. బ్లాక్ టీ, గ్రీన్ టీ మరియు వివిధ రకాలైన హెర్బల్ టీలు దంతాలపై ఎక్కువ సమయం ఉండడం వలన మరకలుగా ఏర్పడతాయని కొన్ని పరిశోధనలో నిర్ధారించబడింది. ఇలా టీ మరియు కాఫీల వలన దంతాలు పాడైపోవడమే కాకుండా దంతాలపై ఉండే ఎనామిల్ పొర కూడా ప్రమాదానికి గురవుతుంది. మూడవది డార్క్ కలర్డ్ ఫ్రూట్స్, అంటే ముదురు రంగులో ఉండే కొన్ని రకాల పండ్లు. యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్ను కలిగి ఉండే బ్లూబెర్రీస్, క్యాన్బెర్రీ, దానిమ్మ పండ్లు మరియు నల్లటి ద్రాక్ష పండ్లు దంతాలపై మరకలను ఏర్పరుస్తాయి. వీటిలో ఉండే ముదురు రంగు వర్ణ ద్రవ్యపు అణువణువులు దంతాలపై ఉండే ఎనామిల్ పొరకు అతుక్కొని పళ్లను పసుపు రంగులోకి మారుస్తాయి. ఇక నాలుగవది వైన్స్. సాధారణంగా వైన్స్ ఎక్కువగా ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ప్రొయాంతోసాండిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ దంతాలపై రంగు ఏర్పడేలా చేస్తాయి. అయితే ఈ యాసిడ్స్ని అధికంగా కలిగి ఉండే రెడ్ వైన్ అండ్ వైట్ వైన్ ఎక్కువగా తీసుకోవడం వలన దంతాలపై మరకలు ఏర్పడతాయి. దంతాలపై ఏర్పడిన పసుపు రంగు నివారించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం, ఆహారం తిన్న తర్వాత నీటితో పుక్కిలించి ఉంచడం వలన పూర్తిగా నోరు ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటుంది. ఇలా చేయడం వలన దంతాలపై ఏర్పడే మరకలు కూడా త్వరగా తొలగిపోతాయి. రెండవది బేకింగ్ సోడా. రంగు మారిన దంతాల కోసం మంచి ఔషధంగా బేకింగ్ సోడాని పేర్కొనవచ్చు. 2 చెంచాలు బేకింగ్ సోడాను తగినంత నీటిలో బాగా కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలకు వాడడం వలన పసుపు లేదా గోధుమ రంగులోకి మారిన దంతాలు తెల్లగా మారతాయి. మూడవది నిమ్మకాయ. యాంటీ బ్యాక్టీరియల్ హీలింగ్ గుణాలు కలిగి ఉండే నిమ్మ దంతాలపై ఏర్పడిన మరకలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కొద్దిగా ఉప్పును తీసుకొని నిమ్మరసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని దంతాలపైన రుద్దాలి. తర్వాత టూత్ పేస్ట్తో మీ దంతాలను మరియు చిగుళ్లపై బ్రష్ చేయండి. కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన పళ్లపై ఉండే పచ్చటి మరకలు తొలగిపోయి తెల్లగా మారుతాయి. నాలుగవది సాల్ట్. పసుపుగా ఉన్న దంతాలను తెల్లగా మార్చడానికి ఉప్పు సమర్థవంతంగా పనిచేస్తుంది. దంతాలు కోల్పోయిన మినరల్స్ను ఉప్పు తిరిగి దంతాలకు అందించి తెల్లదనాన్ని కూడా తిరిగి వచ్చేలా చేస్తుంది. ఈ గుణాలను కలిగి ఉన్నందువలనే ఉప్పును ఇప్పుడు టూత్ పేస్ట్ తయారీలో కూడా వాడుతున్నారు. ఉప్పును బేకింగ్ సోడా లేదా చార్కోల్తో కలిపి దంతాలపై రుద్దడం వలన పళ్ళు తెల్లగా మారి మెరుస్తూ ఉంటాయి. ఇక ఐదవది కలబంద, అంటే అలోవెరా. కలబంద దంతాలను తెల్లగా మార్చే గుణాలను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా దంతాలను కూడా శుభ్రపరుస్తుంది. క్యావిటీల పైన సమర్థవంతంగా పనిచేస్తుంది. కలబందని వెజిటబుల్ ఆయిల్తో కలిపి పేస్ట్లా చేసుకొని దంతాలకు అప్లై చేయటం వలన దంతాలు తెల్లగా మారి మెరుస్తూ ఉంటాయి. దంతాలు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడానికి గల కారణాలేంటో, దంతాలను తెల్లగా మార్చడానికి ఉపయోగించే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెడ్ పైన మరియు దిండుల పైన దుమ్ము, ధూళి ఉండకుండా జాగ్రత్త పడాలి. వీటితో పాటుగా మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు గదిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వేడి మిరియాలు, కరివేపాకు, ఆవాలు వంటి కారపు ఆహారం